హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. టుడే న్యూస్ వచ్చేసి ఫస్ట్ వన్, రాష్ట్ర పరువు వెబ్సైట్ యాప్ ప్రారంభం. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పరువు వెబ్సైట్ మొబైల్ యాప్ను రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ 25 డిసెంబర్ 2024న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా జాతీయ వేడుకలకు సంబంధించిన వివరాలు, ప్రత్యక్ష ప్రసారాలు, టికెట్ల కొనుగోలు, సీటింగ్ ఏర్పాట్లు, కార్యక్రమాలు, రోడ్ మ్యాప్లు వంటి సమాచారాన్ని పౌరులు తెలుసుకోవచ్చని రక్షణ శాఖ వెల్లడించింది. మాజీ ప్రధాని వాజ్పేయికి ఇది తమ నివాళి అని రక్షణ శాఖ కార్యదర్శి ప్రకటనలో పేర్కొంది. అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్. అగ్రరాజ్యం అమెరికా అధికారం శక్తిగా 242 ఏళ్లుగా ప్రతీకగా నిలుస్తున్న బాల్డ్ ఈగల్ అంటే అది బట్టతల గద్ద లేదా బట్టతల డేగ అని అంటారు. అది తల నుంచి మెడ వరకు తెల్లగా ఉండే పక్షి కావడంతో దానిని అలా వ్యవహరిస్తారు. ఆ దేశ జాతీయ పక్షిగా అధికారికంగా అవతరించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అధ్యక్షుడు జో బైడెన్ 24 డిసెంబర్ 2024న ఆమోదం తెలిపారు. అమెరికా అధికార గుర్తుపై బాల్డ్ ఈగల్ చిత్రాన్ని 1782 నుంచి వినియోగిస్తున్నారు. ఏడాది నుంచి బాల్డ్ ఈగల్ను అమెరికా అధికార చిహ్నంగా గుర్తించింది. అప్పటి నుంచి ఆ చిహ్నం అధికారిక పత్రాలు, అధ్యక్ష పతాకం, కరెన్సీలపై ప్రతిబింబిస్తుంది. అయితే ఆ పక్షిని ఇప్పటి వరకు అధికారికంగా జాతీయ పక్షిగా ప్రకటించలేదు. తాజాగా అధ్యక్షుడి ఆమోద ముద్రతో బాల్డ్ ఈగల్ అమెరికా జాతీయ పక్షిగా గుర్తింపు పొందింది. ఈ పక్షి ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందింది. మహాకుంభమేళకు అండర్ వాటర్ డ్రోన్లు. ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళకు యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో గంగా నదిలో అండర్ వాటర్ డ్రోన్లను అధికారులు పరీక్షించారు. నీటి అడుగున ఉన్న వస్తువులను ఇది గుర్తించగలదు. ఎవరైనా నీళ్లలో మునిగిపోతే వెంటనే గజ ఈతగాళ్ల సాయంతో ఆ ప్రాంతానికి చేరుకోవడానికి వీలు కలుగుతుంది అని అధికారులు మీడియాకు వెల్లడించారు. 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ వేడుకలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది యాత్రికులు ప్రయాగ్రాజ్ను చేరుకుంటారు. ఈసారి దాదాపు 45 కోట్ల మంది రావచ్చని అంచనా. మహాకుంభమేళను స్వచ్ఛత, ఆరోగ్య భద్రతలతో సురక్షిత డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గతంలో కంటే అద్భుతంగా నిర్వహించనున్నాం అని రాష్ట్ర జలశక్తి మంత్రి స్వతంత్రతనే సింగ్ తెలిపారు. శబరిమల యాత్రికులకు స్వామి చాట్బాట్ సేవలు. కేరళలోని శబరిమల ఆలయానికి మండల మకర విలక్కు సీజన్లో లక్షల్లో తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త సాంకేతికతను వాడుతున్నారు. ఈ క్షేత్రానికి ఏటా పెరుగుతున్న రద్దీతో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనికి స్వామి అని పేరు పెట్టారు. భక్తులకు ముఖ్యమైన ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే ఈ చాట్బాట్ లక్ష్యం. యూజర్ ఫ్రెండ్లీగా పలు భాషల్లో ఇది సేవలు అందిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై విజయన్ నవంబర్ 13న దీన్ని ఆవిష్కరించారు. భక్తులందరికీ చేరేలా మీడియా, FM రేడియో, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. 5 వారాల్లో 1.5 lakhs మంది భక్తులు అనుసంధానమైనట్లు అధికారులు తెలిపారు. ఇది వాట్సాప్తో అనుబంధం అయింది. జీడీపీ వృద్ధి 2024-25, 2025-26పై ఈవీ అంచనా. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో 6.5% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఈవై నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగ వ్యయం, స్థూల స్థిర మూలధన నిర్మాణం ఊహించిన దానికంటే తక్కువగా పెరగడం వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7 త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 5.4%కి పరిమితమైందని తెలిపింది.
ఏప్రిల్ జూన్లో వృద్ధి రేటు 6.7% నమోదైన సంగతి తెలిసిందే. 2024-25 తొలి ప్రథమార్థంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయంలో 15.4% క్షీణత నమోదైంది. 2024 అక్టోబర్లోనూ ఇది కొనసాగి 8.4% క్షీణత నమోదైందని పేర్కొంది. భారత వాస్తవిక జీడిపి వృద్ధి 2024-25లో 6.5%గా నమోదు కావచ్చని ఈవై ఎకానమీ వాచ్ 2024 డిసెంబర్ నివేదిక అంచనా వేసింది. 2019 జాతీయ మౌలిక సదుపాయాల పథకాన్ని ఎన్ఐపి 2030 వరకు కొనసాగించాలని ఈవై నివేదిక తెలిపింది. రహదారులు, స్మార్ట్ నగరాలు, రైల్వేస్, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం వంటి ప్రాధాన్యత రంగాలకు సవరించిన లక్ష్యాలతో ముందుకు రావాలని సూచించింది. దేశ నామమాత్రపు జీడిపిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం అప్పులు 60% మించకూడదని, రెండింటి వాటా చెరో 30% వరకు ఉండొచ్చని నివేదిక తెలిపింది. రూపాయి వాస్తవిక మారకపు రేటు 108.14కు నెక్స్ట్ వన్ వచ్చేసి నవంబర్లో రూపాయి వాస్తవికపు మారకపు రేటు రీర్ 108.14కు పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. అక్టోబర్లో 107.20తో పోలిస్తే ఇది 0.9% ఎక్కువ. రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేటులో అండ్ ఇట్స్ ఇంప్లికేషన్ ఫర్ ఇండియాస్ ట్రేడ్ బ్యాలెన్స్ పేరిట ఈ నివేదికను ఆర్బీఐ వ్యాసకర్తలు వెలువరించారు. అనుకూలం కాని ధరల మార్పుల ప్రభావాన్ని చూపేందుకు ఈ స్వల్ప పెరుగుదల సరిపోతుందని నివేదిక తెలిపింది. సవరించిన ద్రవ్యోల్బణం వాణిజ్య భాగస్వాములు నిర్ణయించే సగటు కరెన్సీ విలువను రీర్ తెలుపుతుంది. విదేశీ పోటీ పరిస్థితులకు ఇది సంకేతంగా వినియోగిస్తారు. ఈ ఏడాది నవంబర్ నుంచి విదేశీ మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణతో వర్ధమాన దేశాల కరెన్సీలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని, ఇదే సమయంలో అమెరికా డాలర్, బాండ్ రాబడులు గణనీయంగా బలపడ్డాయి. నెల రోజుల్లోనే రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 0.4% తగ్గింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే ఇది తక్కువ క్షీణత. అంతర్జాతీయ అనిశ్చితులు అధికమైనప్పటికీ ప్రధాన కరెన్సీల్లో రూపాయి తక్కువ ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. భారత్ వరకు చూస్తే రీర్లో మార్పుల వల్ల వాణిజ్య లోటుపై ప్రభావం పడుతుంది. రీర్ క్షీణత వల్ల స్వల్పకాలంలో వాణిజ్య లోటు మెరుగుపడుతుంది. రీర్ బలపడటం వల్ల దీర్ఘకాలంలో ప్రభావం ఉంటుందని నివేదిక తెలిపింది.